అందరికీ నమస్కారం. వెజిటేరియన్లు ఎంతో ఇష్టంగా తినే వెజ్ దమ్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో చాలా సింపుల్ పద్ధతిలో ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా మంచి వాసనతో ఉండే బాస్మతి బియ్యాన్ని అరకిలో తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత బీన్స్ని, కాలీఫ్లవర్ని, ఆలూని, క్యారెట్ని తీసుకొని ఇలా పెద్ద సైజు ముక్కల్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అరకిలో బాస్మతి బియ్యానికి అరకిలో కూరగాయలని తీసుకుంటున్నాను. తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి రెడీ చేసుకోవాలి. ఇవి దాదాపు 200 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాదాపు 1/4 కప్పు వరకు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇక్కడ నేను వేసిన నూనె దాదాపు 120 ml వరకు ఉంటుంది. ఇంకా ఈ బిర్యానీ చేయడం కోసం ఇక్కడ నేను వాడుతున్న కుక్కర్ 3.5 లీటర్ల కెపాసిటీతో ఉంటుంది. ఈ కుక్కర్ లింక్ని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఉల్లిపాయలు ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసే బిర్యానీకి ఈ నూనెంతా ఎక్కువైపోతుంది కాబట్టి ఇందులో నుండి కొంత తీసేసి పక్కన పెట్టేయాలి. ఇక్కడ నేను దాదాపు 1/4 కప్పు వరకు నూనెని బయటికి తీసేసాను. ఇప్పుడు ఈ నూనెలో 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత 5-6 పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్ట్ కూడా వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయే వరకు మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పెద్ద సైజులో కట్ చేసుకున్న కూరగాయ ముక్కల్ని చక్కగా కడిగి ఇందులో వేసుకోవాలి. ఈ వెజ్ దమ్ బిర్యానీలో అన్ని రకాల కూరగాయలు సూట్ అవ్వవు కాబట్టి ఇలా గట్టిగా నీరెక్కువ లేకుండా ఉండే కూరగాయలైన బీన్స్ని, కాలీఫ్లవర్ని, క్యారెట్ని, ఆలూని మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఈ కూరగాయలు కొంచెం గట్టిగా ఉండి మనం బిర్యానీ చేసిన తర్వాత మ్యాష్ అయిపోకుండా బిర్యానీతో పాటు చక్కగా ఉడుకుతాయి. ఇంకా మీకు కావాలంటే మీల్ మేకర్ కానీ, పన్నీర్ కానీ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలో కొంచెం పచ్చితనం పోయేలా 1-2 నిమిషాల పాటు మాత్రమే మంట హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు ఇక్కడే వేయించేసినట్లయితే మనం అన్నంతో పాటు కలిపి ఉడికించేటప్పుడు ఇవి మ్యాష్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. అలాగే తినే కారానికి తగ్గట్టు 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అయితే బిర్యానీకి మంచి కలర్ రావడం కోసం ఇక్కడ నేను 3 మ్యాంగో కారాన్ని వాడుతున్నాను. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను బయట మార్కెట్లో కొన్న బిర్యానీ మసాలానే వాడుతున్నాను. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా బయటదైనా ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా 1 నిమిషం పాటు కలిపిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్లో నుండి సగం మాత్రమే ఇందులో వేసుకోవాలి. ఈ కూరగాయ ముక్కలన్నిటికీ ఈ మసాలా చక్కగా పట్టిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కూరగాయ ముక్కల్లో కొంచెం పచ్చితనం పోయేలా మాత్రమే వేయించుకోవాలి తప్ప మరీ ఎక్కువ వేయించేసినట్లయితే మనం అన్నంతో పాటు ఉడికించేసరికి ఇవి మ్యాష్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరొక స్టవ్ మీద ఎసరు కోసం 3 లీటర్ల వరకు నీళ్లు పెట్టుకోవాలి. ఈ నీళ్లలో 5 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 10-15 వరకు మిరియాలు, చిన్న అనాస పువ్వు, 3 యాలకులు, చిన్న జాపత్రి, 2 బిర్యానీ ఆకులు వేసి గుప్పెడు వరకు ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ నీళ్లు మనం టేస్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఉప్పు కొంచెం ఎక్కువయ్యేలా వేసుకున్నట్లయితే మనం ఈ అన్నాన్ని బిర్యానీలో లేయర్స్లా వేసినప్పుడు అన్నం చప్పగా ఉండకుండా ఉంటుంది. ఈ నీళ్లను 5-6 నిమిషాల పాటు బాగా మరిగించిన తర్వాత ఈ మసాలా దినుసుల్లో ఉన్న సారం అంతా నీళ్లలోకి వచ్చేస్తుంది కాబట్టి ఈ దినుసులన్నీ బయటికి తీసేయాలి. ఈ మసాలా దినుసుల్ని బయటికి తీయకుండా నీళ్లలోనే వదిలేసినట్లయితే మనం బిర్యానీ తినేటప్పుడు ఈ దినుసులు మధ్య మధ్యలో నోటికి తగులుతూ ఇబ్బందిగా ఉంటుంది. ఇవి తీసేసిన తర్వాత నీళ్లు బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత గరిటెతో తిప్పేటప్పుడు మెల్లగా మాత్రమే కలపాలి, లేదంటే బియ్యం విరిగిపోయి అన్నం చిమిడిపోయినట్టుగా అయిపోతుంది. బియ్యం వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ బియ్యం మరీ ఓవర్గా కుక్ అయిపోకుండా అలాగే మరీ సగం మాత్రమే కుక్ అవ్వకుండా దాదాపు 80% ఉడికేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల కింద స్టవ్ ఆన్ చేసి 1/2 కప్పు వరకు పెరుగు తీసుకొని
ఇందులో ఉండలేమీ లేకుండా విస్క్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పక్కనే అన్నం ఉడుకుతూ ఉంది కదా, అందులో నుండి 1 కప్పు నీళ్లు తీసుకొని ఆ వేడివేడి నీళ్ళని ఈ కూరగాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఈ కూరగాయ ముక్కలు మాడిపోకుండా చక్కగా ఉడకడంతో పాటు అన్నం కూడా సరిగ్గా ఉడుకుతుంది. అయితే ఈ ఎసరు నీళ్ళలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఇంతకుముందు మనం ఉప్పు కారాలు వేసుకునేటప్పుడు ఉప్పు జాగ్రత్తగా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపి కన్సిస్టెన్సీని బట్టి మరికొంచెం నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా 1 కప్పు వరకు నీళ్లు పోసాను. ఇప్పుడు ఇందులో అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. మనం ఈ కూరగాయ ముక్కలన్నీ కలిపేసరికి ఇలా కొంచెం గ్రేవీలాగా ఉన్నట్లయితే అన్నం అలాగే కూరగాయ ముక్కలు కూడా సరిగ్గా ఉడుకుతాయి. లేదంటే ఇవన్నీ ఉడకడానికి నీళ్లు సరిపోకపోవడం వల్ల మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇదంతా చక్కగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని ఇదే స్టేజ్లో ఉప్పు కారం అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కనే 80% వరకు ఉడికిన అన్నాన్ని దీని మీద ఇలా లేయర్లో వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద వేయించిన ఉల్లిపాయల్ని, కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా అన్నాన్ని కూడా ఇదే విధంగా లేయర్స్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నం డ్రై అయిపోకుండా జ్యూసీగా తేమగా ఉండడం కోసం మనం స్టార్టింగ్లో ఉల్లిపాయలు వేయించిన నూనెని కొంచెం పక్కకు తీసి పెట్టాం కదా, ఆ నూనె కొంచెం వేసుకోవాలి. ఇలా మిగతా అన్నం అంతా కూడా వేసుకొని వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్న తర్వాత బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇంకా కలర్ రావడం కోసం కొద్దిగా వేడివేడి నీళ్ళలో నానబెట్టిన కుంకుమ పువ్వును కూడా వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూను నెయ్యి కూడా వేసుకొని దీనికి మూత పెట్టుకొని విజిల్ పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కేవలం 2 విజిల్స్ మాత్రమే రానివ్వాలి. మనం సరిపడినన్ని నీళ్లు వేసి అలాగే విజిల్స్ కూడా సరిగ్గా పెట్టాం కాబట్టి అన్నం ఫ్లఫీగా ఉడకడంతో పాటు కూరగాయ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత చూపిస్తున్నాను. అన్నం పొడి పొడిలాడుతూ ఫ్లఫీగా, కూరగాయ ముక్కలు చక్కగా ఉడికి అస్సలు అడుగు పట్టేయకుండా మంచి మసాలా ఫ్లేవర్తో ఈ బిర్యానీ ఎంతో రుచిగా ఉంటుంది. ఈ బిర్యానీ ట్రై చేయాలనుకునే వాళ్ళు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా టిప్స్ అని జాగ్రత్తగా ఫాలో అవుతూ ట్రై చేసినట్లయితే ఇలా పర్ఫెక్ట్ బిర్యానీని ఎంజాయ్ చేయొచ్చు. రెసిపీ ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేస్తే తప్పకుండా రిప్లై ఇస్తాను. అసలు ఈ బిర్యానీకి సైడ్ డిష్ ఏమీ అవసరం లేకుండా కేవలం ఉల్లిపాయ ముక్కలు నంచుకుని కూడా తినొచ్చు. లేదా సైడ్ డిష్ ఉంటే ఇష్టపడే వాళ్ళు సింపుల్గా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. కుక్కర్లో ఈజీగా చేసుకోగలిగే ఈ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.